మార్క్ 9:24 అది వాని నాశనం చేయవలనని తరచుగా అగ్నిలోను నీళ్లలోనూ పడద్రోయును. ఏమైనను నీ వలననైతే మా మీద కనికరపడి మాకు సహాయం చేయమని. ఈ దయ్యం అంట అతని కొడుకుని నాశనం చేయాలని అగ్గిలోని నీళ్ళలోని పడేస్తుందంట ఈ దయ్యము అతని కొడుకుని. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పాను. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను. కొంచెం విశ్వాసం ఉంది అతనికి, అందుకే వచ్చాడు. కానీ ఎక్కడో ఏముందంట? అవిశ్వాసం ఉందంట. 10 ఏళ్ళ నుంచి పిల్లలు లేరు, విశ్వాసం ఉంది, కానీ ఎక్కడో అవిశ్వాసం ఉంది. నేను జయిస్తా, ఎక్కడో విశ్వాసం ఉంది. ఎంతమంది ఈ పొజిషన్లో ఉన్నారు? ఎంతమంది ఈ పొజిషన్? ఎవ్రీబడి ఈజ్ ఇన్ దిస్. నాకు పెళ్ళి అవుతుంది, కానీ ఎక్కడో అవిశ్వాసం ఉంది. కట్నము డబ్బులు లేవు, నాకు ఇది జరుగుతుందా, వస్తుందా, ఎక్కడో అవిశ్వాసం. ఇతను ఏమంటున్నాడు? ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా ఏం చేయమన్నాడు? సహాయము చేయమన్నాడు. అనేకులు వారి యొక్క తప్పులను, వారి పాపాలను ఒప్పుకున్నారు. వారు ఎటువంటి వారో వారు చెప్పుకున్నారు. జక్కయ్య ఒక కరప్షన్ క్యాండిడేట్. డబ్బును బాగా మోసం చేసి, లంచాల రీతిలో అన్యాయం చేసి, రకరకాల రీతిలో తన వ్యాపారంలో, ఉద్యోగంలో, అన్ని రకాల్లో మోసం చేసి డబ్బుని దొంగిలించినవాడు. ఎవరు? ఎంతమంది జక్కయ్య తెలుసు? ఓకే, సో యు నో హీస్ ఏ షార్ట్ మ్యాన్. హీ డస్. అయితే అతడు యేసు ప్రభువారు అతని ఇంటికి వచ్చినప్పుడు, నీ ఇంటికి వస్తున్నారా అంటే ఇంటికి వెళ్ళి ఏమంటాడో తెలుసా? వెంటనే ఏమంటాడో తెలుసా? యూ సీ వాట్ జక్కయ్య సేస్. యూ సీ. అందరూ విడుదల అనండి. ఐఎమ్ టెల్లింగ్ యూ వై. కొన్నిసార్లు కొన్ని బంధకాలు ఎందుకు తెగిపోవో నేను చెప్తాను. వై సమ్ థింగ్స్ విల్ నాట్ గో. లూకాసు వార్త 19:8 చదువుదాం. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకున్న ఎడల అతనికి 4 గంతులు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పాను. అంటే ఏం చెప్పాడు? నేను చాలా మంది బీదలకి నేను డబ్బులు ఇవ్వలే, వాళ్ళ దగ్గర నుంచి నేను ఇంకా రివర్స్ తీసుకున్నాను. నేను అన్యాయముగా అనేకుల దగ్గర నేను డబ్బులు తీసుకున్నాను అని ఒప్పుకుంటున్నాడు. అనండి, ఒప్పుకుంటున్నాడు. అందుకని అతనికి 4 గంటలు మళ్ళీ ఇచ్చేస్తున్నాడంట. చదవమ్మా. అన్యాయముగా దేనినైనా తీసుకునేలా అతనికి 4 గంటలు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పాను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. చూడండి, చాలాసార్లు చూసింది ఏంటంటే, ఎలాగున్నారు బ్రదర్ అంటే బాగున్నా, సిస్టర్ ఎలాగున్నారంటే బాగున్నా, ఒళ్ళంతా పులిసైపోతుంది అయినా బాగున్నా. కానీ ఇక్కడ ఈ జక్కయ్య అనే వ్యక్తి ఒప్పుకుంటున్నాడు, నేను ఈ పేదవాడి దగ్గర తీసుకున్నాను, అన్యాయంగా తీసుకున్నాను, నేను మోసగాడినే, నేను చెడ్డవాడినే. ఎప్పుడైతే ఆ మాటలు ఒప్పుకున్నాడో ఏమంటున్నాడు? నేడు ఈ ఇంటికి రక్షణ. ఎప్పుడంట? వెంటనే. నేడు ఈ ఇంటికి రక్షణ. అనేకులు ఒప్పుకొనుట ద్వారా వారి బలహీనత, వారిలో బాధను ఒప్పుకుంటే అప్పుడు నీ బలహీనత బలముగా మారుతుంది. పౌలు అంటాడు, నా బలహీనత ఎలా మారుతుంది? బలముగా మారుతుంది. అంటే ముందు నీలో బలహీనత ఉందని ఒప్పుకోవాలా లేదా? ఒప్పుకోవాలి. అప్పుడు మన దేవుడు లేని వాటిని ఉన్నవాటిగా పిలుస్తాడు. అయితే ఒక వ్యక్తి ఆఖరి దాకా మారలే. ఎవరో తెలుసా? ఇస్కరియోతు యూదా. అనేక సార్లు దొంగిలిస్తున్నాడు. ఒక్కసారైనా ప్రభువా నేను దొంగని, ఈ దొంగతనము నుంచి నన్ను కాపాడు అంటే ఏమంటాడు? నేడే నువ్వు కూడా రక్షింపబడుగాక అంటాడు. యు సీ దట్? వీ కవర్ అండ్ వీ డోంట్ ప్రే. ఆ రోగానికి, ఆ బాధకే, దానికి కావలసినటువంటి అది ఎందుకు వచ్చిందో ఆ బలహీనత నీకు తెలుసు. నువ్వు రోగం తీసేయమంటున్నావు, కానీ బలహీనత తీసేయని ప్రేయర్ చేయట్లే. ఎంతమందికి అర్థమైంది ఇది? యు సీ దట్? ద ప్రాబ్లమ్ ఈజ్ దట్ వీక్నెస్.
ఆ బలహీనతను ఒప్పుకున్నట్లయితే ఈ రోజు నుంచే నీ బలహీనత బలంగా మారుతుంది. నేను ప్రార్థనలో వీక్, నేను బైబిల్ చదవడంలో వీక్, నేను కొన్ని దొంగిలించాను, కొన్ని అబద్ధాలు ఆడాను, కొంతమందికి తప్పు చెప్పాను, వాళ్ళ కుటుంబాలు విడిపోయాయి, కొంతమందిని ఇలాగ అన్నాను, కొంతమందిని కింతపరిచాను, కొంతమందిని ఎలా చేశాను. ఎప్పుడైతే నువ్వు ఒప్పుకుంటావో, ఈ ఒక వ్యక్తి యేసయ్య దగ్గర వ్యభిచారులు ఒప్పుకొని మారిపోయారు. ఒక స్త్రీ వ్యభిచారం చేస్తూ దొరికిపోయిన స్త్రీ, ఆ స్త్రీని చంపేస్తుంటే యేసయ్య ఆపుతాడు. ఆ మగ్దలేని మరియే మళ్ళా ఆయన అందరికంటే ముందు ఎవరికి కనపడతాడు? ఆమెకే. ఎందుకంటే ఆమె ఒప్పుకొనుటానండి, ఒప్పుకుంది. వెన్ యూ కన్ఫెస్. యూదా ఇస్కరియోతు ఎందుకు రక్షింపబడలేదంటే అతను ఏం చేయలేదు? ఒప్పుకోలేదు. ఆ విషయంలో నువ్వు ప్రార్థించలేదు. నేను ప్రార్థనలో బలహీనంగా ఉన్నానయ్యా, నాలో ఇది ఉంది, నేను నా భార్యను తిట్టాను, నేను ఒకప్పుడు ప్రార్థన చేసుకోలేదు, నేను ఒకప్పుడు ఇలా చేశాను, నేను ఇలా చేశాను, ఇలా మోసాలు చేశాను. ఎప్పుడైతే నువ్వు ఇవి ఉన్నాయి అని నువ్వు ఒప్పుకుంటావో, నేడే వెంటనే నీ జీవితము ఆ రోజు నుంచి పూర్తిగా మారిపోతుంది, విడుదలను వస్తుంది. చాలామంది దిస్ ఈస్ ఇంపార్టెంట్ అబౌట్ దిస్ ఇస్ వాట్ గాడ్ హస్ బీన్ టెల్లింగ్. పీపుల్ డోంట్ కన్ఫెస్. వెన్ యూ కన్ఫెస్, ఇమ్మీడియట్ రెస్టరేషన్. కొంతమందికి తరాల నుంచి దరిద్రము, తరాల నుంచి అనేకుల మీద నువ్వు పగబెట్టుకున్నావు. అప్పుడు ఏం చేయాలో తెలుసా? ప్రభువా, క్షమించలేకపోతున్నానయ్యా, క్షమించే మనస్సు నాకు దయచేయని అడిగావనుకో, వెంటనే క్షమించడం వస్తుంది, క్షమించే మనసు వస్తుంది. ఆ 25 ఏళ్ల ఎముకలు నొప్పులు పోయి 18 ఏళ్ల వయసులో తయారవుతావు నువ్వు. ఎంతమందికి అర్థమైంది ఈరోజు? నీ బలహీనతను ఒప్పుకోవాలా. మై మదర్, మై ఓన్ పీపుల్, అది క్షమించి నువ్వు అలా పెట్టుకోకూడదు. ప్రభువా, క్షమాపణ రావట్లేదు నాయన, వాళ్ళు చేసిన అన్యాయానికి నా మనస్సు గాయమైపోయింది అని నువ్వు ఒప్పుకోవట్లే. ఎప్పుడైతే నువ్వు ఒప్పుకుంటావో, ప్రభువా నాకు ఎందుకో ఇది ఒప్పుకోవట్లే, ఇంకా కోపం ఉంది, నాకు సహాయం చేయంటావా, ఈరోజే 100 మంది 1000 మంది స్వస్థపడతారు ఈరోజు. ఎంతమందికి అర్థమైంది? నీ అవిశ్వాసాన్ని ఒప్పుకోండి. ఏ విషయంలో నువ్వు ఎప్పుడో దొంగతనం చేసావా, ఎప్పుడో ఏదన్నా చేసావా, దేవుడు నువ్వు నీతిమంతుడివే, ఆయన అంగీకరించావు. చూడండి, యేసుతో పాటు యోధా ఉన్నాడు. యోధా నీతిమంతుడే. 12 మందితో యోధా అద్భుతాలు చేశాడు, మృతులను లేపాడు, ఆశ్చర్యకార్యాలు చేశాడు. కానీ తన పొరపాటును ఒప్పుకున్నాడు ఎప్పుడైనా? ఒప్పుకోలే. సీ దట్ నౌ. అందుకే ఎక్కడికి వెళ్ళిపోయాడు యోధా? 11 మందిలో అపోస్తులుడు, ప్రవక్త అనేటువంటిది పోగొట్టుకున్నాడు. పేతురు ఒప్పుకుంటాడు. ఎప్పుడైతే ఒక అద్భుతం చూశాడో, పేతురు ఏమంటాడో తెలుసా? అద్భుతం చూసిన చోట పేతురు ఏమంటాడు? పేతురు మోకాళ్ళుని ఆ వల నిండిన తర్వాత మోకరించి, ప్రభువా నేను పాపిని. యు సీ దట్? ఇన్ని అద్భుతాలు చూసినా ఎప్పుడు యూదా ఇస్కరియోతు ఒప్పుకోలే. హీ నెవర్ కన్ఫెస్డ్. తీయండి లూకా 5:8. లెట్స్ రీడ్ ఫ్రమ్ దాట్. ఆయన బోధించుట చాలించిన తర్వాత, నీవు దోణిని లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను, ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితేమి కానీ మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. వారాలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోచుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణెలు మునుగునట్లు నింపిరి. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడనని చెప్పాను. అప్పుడు దాకా యేసయ్య ఎవరో తెలియదు. ఎప్పుడైతే యేసయ్యని చూసి ఈయన దేవుని కుమారుడు అనుకున్నాడో, అమ్మో నేను ఎవరిని అనుకున్నాడు, అప్పుడు యేసయ్య ఏమన్నాడు తెలుసా? చాలు, ఈ రోజు నుంచి నీవు బండ, ఈ రోజు నుంచి నీకు తాళపు చెవులని. నీ బలహీనత ఒప్పుకోవా? నేను ప్రార్థన చేయలేకపోతున్నా, నేను అద్భుతాలు చేయలేకపోతున్నా, నాకు విశ్వాసం లేదు ప్రభువా, నాకు సహాయం చేయి. ఈరోజు ఈ ప్రార్థన తర్వాత ఒక్కొక్కరు 10 అద్భుతాలు చూస్తారు. ఈరోజు రెడీ? నువ్వు క్షమించలేని వాళ్ళని, నువ్వు ప్రార్థన చేయలేదు, నేను అది చేయలేదు, జస్ట్ టెల్ ఇట్ అండ్ గాడ్. యోధా ఇస్కరియోతు, ఇప్పుడు పేతురు ఎన్నో పొరపాట్లు చేశాడు, కానీ ఒప్పుకున్నాడా? ఒప్పుకున్నాడు. తన పిలుపు కోల్పోయాడా? ఉంచుకున్నాడా? ఉంచుకున్నాడు. యోధా ఇస్కరియోతు తన పిలుపును కోల్పోయాడా? ఉంచుకున్నాడా? కోల్పోయాడు. ఎంతమందికి అర్థమైంది ఇది? ఆల్రైట్, కమ్ ఆన్, స్టార్ట్ కన్ఫెసింగ్ నౌ.
నజరేయుడైన యేసయ్యా, ఇదిగో మమ్మల్ని అందరినీ నువ్వు విశ్వాసంతో సిద్ధపరిచావు. మాలో అవిశ్వాసం ఉన్నదాన్ని సహాయం చేయమని మేము ప్రార్థించాము. ఈ చేతులు వెంటనే వాళ్ళు తక్షణమే అద్భుతాలు చూడాలా. లెట్ ద మిరకల్స్ హ్యాపెన్ ఇమ్మీడియట్లీ. పుట్టుకతో ఉన్నా సరే లెట్ ఇట్ హ్యాపెన్ ఇమ్మీడియట్లీ. నజరేయుడైన యేసు మనం ప్రార్థిస్తున్నాము. ఆమేన్. దించేయండి. ఇప్పుడు అదే చెయ్య నోటి మీద పెట్టుకోండి. ఎంతమంది వెంటనే సాక్ష్యం ఇవ్వాలనుకుంటారు వాళ్ళు పెట్టుకోండి నోటి మీద. అయ్యా, ఎంతో కాలం నుంచి నాకు బాధ ఉంది, నొప్పి ఉంది, అప్పులు ఉన్నాయన్న వాళ్ళు వెంటనే సాక్ష్యం ఇచ్చే నోరుగా ఈ నోటిని మార్చమని ప్రార్థిస్తున్నాము. ఆమేన్.